సమ్మర్లో వేడి నుంచి బాడీని కాపాడుకునే ఫుడ్స్ ఇవే. ఎండాకాలంలో మన ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా ప్రత్యేకత శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే ఈ మండే ఎండలు ఇంకా వేడి గాలులు మిమ్మల్ని ఖచ్చితంగా అనారోగ్యానికి గురి చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సీజన్లో మన బాడీ చాలా ఎక్కువగా డీహైడ్రేషన్కి గురి అవుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. ఎందుకంటే హెల్తీగా ఉండాలి అంటే కొన్ని ఆహారాలను తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. మజ్జిగ ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. వేసవిలో దీన్ని తీసుకుంటే శరీరంలో ఉన్న వేడి అంతా చాలా సులభంగా తగ్గుతుంది. ఇంకా అంతేకాకుండా ఇది డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తుంది. అలాగే ఆకుకూరలు హెల్త్కి చాలా రకాలుగా మేలు చేస్తాయి. మన బాడీలోని వేడి తగ్గాలి అంటే ఇవి అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇవి జీర్ణ వ్యవస్థను కూడా ఎంతగానో పెంచుతుంది. అలాగే నిమ్మకాయలు వైటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు 1 గ్లాస్ నిమ్మరసం తాగితే ఖచ్చితంగా శరీరంలోని వేడి ఈజీగా తగ్గిపోతుంది. అందుకే చాలామంది నిపుణులు నిమ్మరసం తాగమని సలహా ఇస్తూ ఉంటారు. ఇంకా అలాగే నారింజలలో వైటమిన్ సి, ఫైబర్ ఇంకా కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మొత్తం 85% నీరే ఉంటుంది. ఇక ఎండాకాలంలో దీన్ని తీసుకోవడం వల్ల మీ శరీరంలో నీటి కొరత అనేదే ఉండదు. అలాగే కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని వేసవి కాలంలో తీసుకుంటే బాడీలో ఉన్న హీట్ ఇట్టే తగ్గిపోవడం, ఇంకా చాలా రకాల పోషణాలు అందులో ఉంటాయి. కొబ్బరి నీటిని ఖచ్చితంగా వేసవిలో ఆహారంగా తీసుకోండి. బాడీలోని వేడిని తగ్గించి కూల్గా ఉండండి.